హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ సైన్స్ ఫర్ రైల్వేస్. మనం ఎప్పుడెప్పటి నుంచో అని వెయిట్ చేస్తున్న గ్రూప్ డి నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. సో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, మినిస్ట్రీ ఆఫ్ రైల్వేస్, రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్స్, సిఈఎన్ నంబర్ 09/2025 2026లో రిలీజ్ చేసిన ఇది 2025 నోటిఫికేషన్. సో మనం దాని కింద కన్సిడర్ చేసుకోవాలి. 2025లో జరిగిన రిలీజ్ అయిన ఏఎల్పి నోటిఫికేషన్స్ ఇప్పుడు మనం రాస్తున్నాం కదా, దాని కంటిన్యూషన్గా 2025లో రిలీజ్ అయిన 9వ నోటిఫికేషన్ అనమాట. సో దీని గురించి ఏంటనే విషయాలు కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ అనేవి సో డీకోడ్ చేసుకుంటూ మనం వెళ్దాం, ఓకేనా? సో క్లియర్ కట్గా చాలా ఫాస్ట్గా మాట్లాడుతూ వెళ్తూ ఉంటాను, జాగ్రత్తగా ఫాలో అప్ అవ్వండి. సో ఇది ఫస్ట్ పేజ్, ఇదిగోండి లిస్ట్ ఆఫ్ అనెక్షర్స్. అంటే మనం వెరిఫికేషన్ టైంలో ఏ అనెక్షర్స్ అయితే తీసుకొని ఫిల్ చేయాలో వాటిని ఇచ్చాడు. అనెక్షర్ 1 క్యాస్ట్ సర్టిఫికేట్ ఫర్ ఎస్సీ ఎస్టీ, ఓబీసీ నాన్ క్రీమీ లేయర్ సర్టిఫికేట్, ఆ సెల్ఫ్ డిక్లరేషన్ బై ఓబీసీ, ఇన్కమ్ అసెట్ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి, ఇన్కమ్ సర్టిఫికేట్ ఈబీసీ వాళ్ళకి. ముఖ్యంగా ఈ అనెక్షర్ 1, 2, 2A, 3A ఇవి చాలా ఇంపార్టెంట్. మిగతా అనెక్షర్స్ కూడా ఆయా పర్సన్స్కి చాలా ఇంపార్టెంట్. ఇవి వెరిఫికేషన్ టైంలో మనం వాళ్ళు చెప్పిన ఫార్మేట్లో తయారు చేసుకొని మన దగ్గర ఉన్న సర్టిఫికేట్స్తో పాటు తీసుకువెళ్ళాలి. ఇవి ఇప్పుడు ఈ ఎగ్జామ్లో అప్లోడ్ చేయాల్సిన పనే లేదు, గుర్తుపెట్టుకోండి. వీటిని చేయాలని చాలామంది అడుగుతున్నారు. ఈ అనెక్షర్ జోలికి ఇప్పుడు మీరు ఏమి వెళ్ళమాకండి. అయితే ఏమేమి ఇచ్చాడో ఒక వ్యూ కోసం చూడండి అంతే, ఆ నెంబర్స్లోకి వెళ్ళి, ఓకేనా? సో వీటిని అప్లోడ్ చేయాలని అడగద్దు, అప్లోడ్ చేయాల్సిన పని ఉండదు. నెక్స్ట్ ఇదిగోండి, సో 31వ తారీఖు 2 మార్చి 2తో ఫినిష్ అయ్యిద్ది అనమాట. సో లాస్ట్ డేట్ ఆఫ్ పేమెంట్ కోసమేమో 4/3 ఇచ్చాడు. సో ఇదనమాట. నెక్స్ట్ ఈ డేట్స్ చాలా ఇంపార్టెంట్, మీరు ముందే పెట్టేసుకోండి. సో మనకి ఓపెనింగ్ అయ్యేది ఎప్పుడైతే జనవరి 31, క్లోజింగ్ అయ్యేది ఎప్పుడంటే ఏమో మార్చ్ 2 అనమాట. మార్చి 2న క్లోజ్ అయ్యిద్ది. సో 7th పే కమిషనే ఉంది, 18,000 బేసిక్ పే, 21,997, 21,997 అంటే 3 తక్కువ 22K. అన్ని పోస్టులు మాత్రమే రిలీజ్ చేయడం జరిగింది. సో మెడికల్ స్టాండర్డ్ మనకి అనెక్షర్ ఏలో ఇచ్చాడు, అక్కడ చూద్దాం. తెలిసిందేగా, ఏజ్ 18 to 33, ఓబీసీ వాళ్ళకి 3 years, ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 5 years ఎక్స్టెన్షన్ ఉండిద్ది, అది మీకు తెలిసిందే. ఇదిగోండి, క్యాండిడేట్స్ వెయిటింగ్ ఫర్ ఫైనల్ రిజల్ట్స్ ఆఫ్ ప్రిస్క్రైబ్డ్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్. ఏ క్వాలిఫికేషన్ అయితే మెన్షన్ చేశాడో ఆ రిజల్ట్స్ వావాలి అని వెయిట్ చేస్తున్న వాళ్ళు నాట్ ఎలిజిబుల్ టు అప్లై. చాలామంది ఏఎల్పికి బీటెక్ కంప్లీట్ అవ్వకుండానే వెళ్ళి అప్లోడ్ చేశారు, రాశారు, క్వాలిఫై అయ్యారు, డేట్ ఇంకా పూర్తి అవ్వలేదని చెప్పి పంపించేశారు. వాళ్ళు ఇచ్చిన ఫార్మేట్ ఏజ్ ఆ గ్యాప్లోనే నీ క్వాలిఫికేషన్ అయి ఉండాలి. దానికన్నా ముందే అయిపోయి నువ్వు క్వాలిఫై అయినా సరే వాళ్ళు ఇంటికి పంపించేశారు. చాలామంది ఏఎల్పికి వెనక్కి వచ్చేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు. కాబట్టి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ వాడిచ్చిన సమయానికి పూర్తయిందా లేదో చూసుకోండి. ఓకే, ఈ పాయింట్స్ అన్నీ మీకు తెలిసినాయే. ఈమెయిల్ ఐడి నెంబర్లు, మొబైల్ నెంబర్లు చాలా జాగ్రత్తగా ఇచ్చుకోండి, పద్దగా మార్చే నెంబర్లు కాదు. ఇంక్లూడింగ్ మొబైల్ నెంబర్ అండ్ ఈమెయిల్ ఐడి కెనాట్ మోడిఫై అట్ ఎనీ స్టేజ్ వన్స్ ద అకౌంట్ క్రియేట్. ఒక్కసారి క్రియేట్ అయితే ఇంకా కష్టం. తర్వాత తెలిసిందే కదా, 3 స్టేజెస్లో ఉండిద్ది. ఫస్ట్ ఏమో సిబిటి, తర్వాత పిఈటి, తర్వాత డివి ఎగ్జామ్ అనమాట. అంటే డివి అండ్ మెడికల్ ఉండిద్ది. సో కాల్ లెటర్స్, షార్ట్ లిస్ట్. పిఈటికి మాత్రం 1:3 రేషియో తీస్తాడు ఎగ్జామ్ రాసిన తర్వాత. డివికి అయితే 1:1 రేషియో, ఇది మీకు తెలిసిందే. 1/3 నెగిటివ్ ఉండిద్ది. ఇదిగోండి 1.7 అప్లోడ్ ఏ లైవ్ ఇమేజ్ ఆఫ్ దెమ్సెల్స్. లైవ్ ఇమేజ్ అప్లోడ్ చేయాలి. సైన్, ఇదిగోండి సైన్ దగ్గర నో క్యాపిటల్ బ్లాక్ డిస్జాయింట్ లెటర్స్, సిగ్నేచర్ ఈజ్ యాక్సెప్టబుల్. చాలామంది సిగ్నేచర్ మిస్టేక్ చేస్తున్నారు. ఇలాంటి పాయింట్స్ దగ్గర జాగ్రత్తగా చూసుకొని వాడిచ్చిన ఫార్మేట్లో సైన్ చేయండి. అండ్ నెక్స్ట్ పాయింట్ ఏంటంటే ఇదిగోండి మెడికల్ స్టాండర్డ్స్, ఇవి వెరీ వెరీ ఇంపార్టెంట్, ఓకేనా? మెడికల్ స్టాండర్డ్లో A2 ఉంది, A3 ఉంది, B1 ఉంది, C1 ఉంది, ఓకేనా? 6/6/9, 6/6/9, ఇదేమో 6/9, 6/12, 6/12, 6/18.
సో B1 C1 మెడికల్ వరకు ఛాన్స్ ఉంది. ఇదిగోండి డేట్ ఆఫ్ బర్త్ ఎంత మధ్య అంటే యుఆర్ ఈడబ్ల్యూఎస్ అయితే ఇక్కడ, ఓబీసీ నాన్ క్లెయిమర్ అయితే ఇది అంటే హైయర్ డేట్, ఎస్సీ ఎస్టీకి ఏమో ఇది, ఇక్కడేమో ఇది అనమాట 2008. సో ఈ ఏజ్ నుంచి ఈ ఏజ్కి, ఈ ఏజ్ నుంచి ఈ ఏజ్, ఈ మధ్యలో పుట్టిన వాళ్ళే ఉండాలి. కాబట్టి అప్పర్ లిమిట్, లోయర్ లిమిట్ ఇది కూడా చూసుకోండి. ఎక్స్టెన్షన్ ఓబీసీ వాళ్ళకి 3 years, ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 5 years. ఇక నెక్స్ట్ ఫీజు 500, ఇది 250. ఎస్సీ ఎస్టీ ఎక్స్ సర్వీస్మెన్, పీడబ్ల్యూ క్యాండిడేట్స్కి, ఈడబ్ల్యూఎస్ ఈబీసీకి కూడా. సో ఫర్ ఆల్ క్యాండిడేట్స్ ఎక్సెప్ట్ కేటగిరీస్ చెప్పాడు కింద, రెండో వాటికి కాకుండా మిగతా అందరికి కూడా 500 రూపాయలు. నెక్స్ట్ ఈ ఎకనామికల్లీ బ్యాక్వర్డ్ క్లాస్ ఈబీసీ వాళ్ళు యాన్యువల్ ఇన్కమ్ సర్టిఫికేట్ తీసుకున్నప్పుడు 50,000 కన్నా తక్కువ ఉండాలి. గుర్తుపెట్టుకోండి, చాలా చాలా ఇంపార్టెంట్ అది. మీరు అఫిడవిట్ చేయించేటప్పుడు ఆ విషయం మర్చిపోకూడదు. చాలా ఇంపార్టెంట్ పాయింట్స్ మాత్రమే మాట్లాడుతున్నాను, అంతా మాట్లాడటానికి మనకు సమయం సరిపోదు. మోస్ట్ ఆఫ్ ది డేటా మీకు తెలుసు, ఎందుకంటే మీరు ప్రతి ఎగ్జామ్కి పెడుతూ వస్తున్నారు కాబట్టి నేను దాని గురించి హైలైట్ చేయట్లేదు. అండ్ నెక్స్ట్ ఇదిగోండి ప్యాటర్న్ ఏమీ చేంజ్ అవ్వలేదు, సేమ్ ప్యాటర్న్. సైన్స్ 25, మ్యాథ్స్ 25, జనరల్ ఇంటెలిజెన్స్ 30, 25, 25, 50, 50, 30, 80. ఇక జనరల్ అవేర్నెస్ అండ్ కరెంట్ అఫైర్స్ ఏమో 20 అన్నమాట. ఓకేనా, ఇదిగోండి సిలబస్ సేమ్ సిలబస్. ఇక్కడ చూడు మెన్షన్ చేశాడు సిబిఎస్ఈ సిలబస్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, లైఫ్ సైన్సెస్ ఆఫ్ 10th standard లెవెల్ సిబిఎస్ఈ. ఓకేనా. పీఈటీ టెస్ట్ ఇదిగోండి 35 kgs మోయాలి, 100 మీటర్లు 2 నిమిషాల్లో, అండ్ 1000 మీటర్లు అనగా 1 కిలోమీటర్ని 4 నిమిషాల 15 సెకండ్లో. ఇదేమో మేల్ పర్సన్స్, ఇదేమో ఫీమేల్ పర్సన్స్. ఇది మీకు తెలిసిందేగా, ఈ డేటా కూడా చూడండి. అండ్ నెక్స్ట్ ఇదిగోండి లైవ్ ఫోటో క్యాప్చరింగ్, వాడు ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ ఇవి 16.4 31వ పేజీలో ఉన్నాయి, వాటిని చూడండి. 16.5, 16.5.1 ఈ పాయింట్స్ చాలా ఇంపార్టెంట్. సైజ్ ఎంత ఉండాలి, ఓకేనా, ఎన్ని పిక్సెల్స్లో ఉండాలి, ఎంత డిపిఐలో ఉండాలో జాగ్రత్తగా చూసుకోండి. ఆ తర్వాత ఎస్సీ ఎస్టీ క్యాస్ట్ సర్టిఫికేట్ కానీ ఈడబ్ల్యూఎస్ ఓబీసీ క్యాస్ట్ సర్టిఫికేట్ అప్లోడ్ చేసేటప్పుడు పీడిఎఫ్ ఫార్మేట్ ఉండాలి, సైజు 400 KB ఉండాలి. ఈ సైజులన్నీ చూసుకొని జాగ్రత్తగా పెట్టుకోండి. ఎస్సీ ఎస్టీ సర్టిఫికేట్స్ కానీ ఓబీసీ సర్టిఫికేట్స్ కానీ సరిగ్గా అప్లోడ్ చేయకపోతే మాత్రం చాలా తేడా పడిద్ది. చెప్పాను కదా మొన్న 1 year లోపు అయి ఉండాలి. అయినా మీరు అప్లోడ్ చేస్తున్నప్పుడు వాడు డేట్ ఇస్తాడనమాట. ఎప్పుడో పాత డేట్ అనుకోండి, ఆ డేట్ వాడు ప్రొవైడ్ చేయడు. ఓకేనా, కాబట్టి మీకు అర్థమైపోయింది. ఇదిగోండి మోడిఫికేషన్ టైం కూడా ఇచ్చాడు, 23 నుంచి 4/3, 23/2 నుంచి 4/3 మధ్య మోడిఫికేషన్ విండో ఓపెన్ చేస్తాడు అనమాట. ఓకేనా, అక్కడ మోడిఫికేషన్లో కూడా క్రియేట్ అకౌంట్ చూసిన ఆర్ఆర్బి కెనాట్ బి చేంజ్డ్, మనం వాటిని మార్చలేం. దీన్ని కాకుండా మిగతా అన్నింటినీ మార్చుకోవచ్చు. కాబట్టి క్రియేట్ అకౌంట్ దగ్గర చూజ్ ఆర్ఆర్బి దగ్గర జాగ్రత్తగా ఉండండి. అవి నువ్వు నెక్స్ట్ 250 రూపాయలు కట్టి మారుద్దాం అనుకున్న మోడిఫికేషన్ ఫీ అవ్వదు. ఓకేనా, ఆ 2 కాకుండా మిగతావన్నీ మారుతాయి. నెక్స్ట్ ఏం పాయింట్స్ ఉన్నాయి ఇంపార్టెంట్, ఇదిగోండి ఇవి చాలా బాగా గుర్తుపెట్టుకోండి, స్క్రీన్ షాట్ తీసి పెట్టుకోండి. ఎందుకంటే డౌట్స్ వచ్చినప్పుడు కానీ, మనం ఏమైనా మిస్టేక్స్ చేసినప్పుడు కానీ, మన అడ్మిట్ కార్డ్స్ మీద చాలామంది సైన్స్ అనేవి కొన్నిసార్లు మారిపోతూ ఉంటాయి అన్నమాట. ఇలాంటి తేడా వచ్చినప్పుడు మనం కాల్ చేసి కనుక్కోవడానికి కాస్త నెంబర్స్ అనేవి అవైలబుల్గా ఉండాలి. కాబట్టి వీటిని దగ్గర పెట్టుకోండి. 24th అనమాట పాయింట్. ఇదిగోండి అనెక్షర్స్ చెప్పాను కదా, అవి అనెక్షర్స్. ఇదిగోండి ఓబీసీ నాన్ క్రీమీ లేయర్ అనెక్షర్ అనమాట. ఇది ఇప్పుడు పని కాదు, ఇప్పుడు వీళ్ళ జోలికి ఎలా మాగండి. సో నేను అస్సలు చెప్పాలనుకున్న విషయం ఏంటంటే ఇది. సో మొత్తం CEN 09/2025 కింద మనకి మొత్తం 14 కేటగిరీ పోస్టులు ఉన్నాయి గ్రూప్ డిలో. ఓకేనా, అయితే 14 కేటగిరీ పోస్టులు అన్ని బోర్డుల్లో లేవు, కొన్ని బోర్డ్స్లోనే ఉన్నాయి. అయితే ఓవరాల్గా ఈ నోటిఫికేషన్లో గ్రూప్ డి కింద మేము ఎన్ని కేటగిరీస్ ఇచ్చాము అని తెలియజేయడానికి ఇవి ఇచ్చాడు. అసిస్టెంట్ DRD, అసిస్టెంట్ ఆపరేషన్స్ ఎలక్ట్రికల్, టేల్ అండ్ AC, అసిస్టెంట్ D, పాయింట్స్ మ్యాను, ట్రాక్ మిషను, ట్రాక్ మెయింటైనరు. ఇదిగోండి ఇవేమో ఇంజనీరింగ్ సెక్షన్ అనమాట. ఇది మెకానికల్ సెక్షన్, ఇది ఎలక్ట్రికల్, ఇది కూడా ఇంజనీరింగే. PWA సెక్షన్, అసిస్టెంట్ PWA,
ఇదేమో ఎలక్ట్రికల్ ఎస్ఎన్డి. ఇదిగోండి పాయింట్స్ మ్యాన్ ఏమో ట్రాఫిక్ డిపార్ట్మెంట్ అనమాట. ఇది కూడా ఎలక్ట్రికల్ డిపార్ట్మెంటే. ఎక్కువగా ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్, ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ ఉంటాయి ఈ గ్రూప్ డి పోస్టులో. ఓకేనా. మనం కోరుకున్న పాయింట్స్ మ్యాన్కి ఏమో ఇదిగోండి A2 మెడికల్. ఓకేనా. ఇంకెక్కడ A2 మెడికల్ లేదు, చూసారా, గమనించారా మీరు? ఇక్కడేమో A3 మెడికల్ ఉంది ట్రాక్ మెషిన్కి. సో A2 A3 ఇవన్నీ మినాయిస్తే అన్ని మెడికల్ ఏమున్నాయి, B1 మెడికలే ఉన్నాయి. ఓకేనా. సో B1 మెడికల్ కూడా అటెండ్ చేసుకోకపోతే చాలా ఇబ్బంది అయింది. C1 మెడికల్ పోస్ట్ ఒకటే, అసిస్టెంట్ ఆపరేషన్స్ అండ్ అసిస్టెంట్ ఎస్ఎన్టీ. ఇక్కడ మాత్రమే C1 ఉన్నాయి. సో 2 పోస్టులు ఏమో C1 కేటగిరీ, ఒకటేమో A2, ఇంకోటేమో A3. ఇక్కడ మొత్తం 4 అయిపోయినాయి. మిగతా 10 కేటగిరీలు అంటే 1 2 3 4 5 6 7 8 9 10 10 కేటగిరీలకి ఉన్న మెడికల్ B1 మెడికల్ ఉంది. సో ఎక్కువ B1 మెడికలే ఉంది. A2 మెడికల్ ఒకటి, A3 ఒకటి, C1 2. కాబట్టి మెడికల్ చాలా జాగ్రత్తగా ఇంపార్టెంట్. నీ మెడికల్ స్టాండర్డ్ ఏంటో తెలుసుకొని ఇలాంటి పోస్టులు నువ్వు ఇంట్రెస్ట్గా ఉంటే అప్లై చేసుకో. ఓకేనా. ఇది క్లారిటీ, ఇది గుర్తుపెట్టుకోండి, వెరీ వెరీ ఇంపార్టెంట్. తర్వాత లోపలికి వెళ్తే ఇది ముంబై బోర్డు. ముంబై బోర్డులో పోస్టులు చూస్తే ఇదిగోండి ట్రాక్ మెయింటైనర్కి ఎప్పుడు ఇవే ఎక్కువ ఉండేది. నెక్స్ట్ పాయింట్స్ మ్యాన్కి, ఆ తర్వాత అన్నీ కూడా చిన్న చిన్న నంబర్లే. కాస్త అసిస్టెంట్ క్యారేజ్ అండ్ వ్యాగన్ CW 152 ఉన్నాయి. ఇక మిగతా ఇదేమో అసిస్టెంట్ ఎస్ఎన్టీ 300 ఉన్నాయి టోటల్లో. ఆ తర్వాత అన్నీ కూడా తక్కువే, 1284 ఇలా ఉన్నాయి. ఓకేనా. సో ముంబై పోస్టులో ఇదన్నమాట మొత్తం. నెక్స్ట్ జైపూర్ బోర్డు చూసామనుకోండి, ఇదిగోండి ట్రాక్ మెయింటైనర్. ఆ తర్వాత 200 ఏమో పాయింట్స్ మ్యాన్ B ఉంది. ఆ తర్వాత ఏమున్నాయి ఇక కరెక్ట్గా మాట్లాడుకునే 50లో పోస్టులు అన్నీ 200 ఆ పాయింట్స్ మ్యాన్ దగ్గర ఉన్నాయి. తర్వాత ట్రాక్ మెయింటైనర్ ఉన్నాయి. ఇక ఎక్కువగా చెప్పుకోవడానికి టోటల్ పోస్టులు ఎవరికి కూడా లేవు. ఇదిగోండి అవన్నమాట టోటల్ పోస్టులు. ఇక ఓబీసీకి వెళ్తే చూడండి, ఇక్కడ పాయింట్స్ మ్యాన్ 43 ఉన్నాయి, ఇవి 3 ఉన్నాయి, చాలా తక్కువ ఉన్నాయి. అలహాబాద్ బోర్డు చూసామనుకోండి, 10 కేటగిరీలు ఇచ్చాడు. ఇక్కడేమో 10 కేటగిరీలు, ఇక్కడేమో 11 కేటగిరీలు ఉంది ముంబైలో మాత్రమే. ఇక్కడ 10 ఉన్నాయి జైపూర్లో, అలహాబాద్లో కూడా 10 ఉన్నాయి. ఇదిగోండి ఈ సెక్షన్ ట్రాక్ మెయింటైనర్. ఇదిగోండి ఇది చూడండి, కాస్త టోటల్ ఇక్కడ కనపడుతుంటే 300 పోస్టులు కనపడుతున్నాయి పాయింట్స్ మ్యాన్కి. ఇక మిగతా పోస్టులు అన్నీ కూడా చాలా తక్కువ. ఆ తర్వాత హుబ్లీ మన బెంగళూరు వచ్చింది. బెంగళూరు బోర్డుకు మాత్రం ఈసారి ఘోరంగా తేడా పడినట్టే, 4 కేటగిరీలు. ఓకేనా. దాంట్లో కూడా పోస్టులు చూస్తే ఇదిగోండి పాయింట్స్ మ్యాన్ పోస్టులు ఎన్ని ఉన్నాయని చూసారుగా. పాయింట్స్ మ్యాన్ పోస్టులు ఓబీసీకి 2 ఉన్నాయి. కాబట్టి ఈసారి బెంగళూరు బోర్డు ఎవ్వడు పెట్టుకోడు. కాంపిటీషన్ హెవీగా వేరే బోర్డులకు పెరిగిపోయింది. సామాన్యంగా సికింద్రాబాదు, చెన్నై, బెంగళూరు ఈ మూడిట్లో ఆ నార్త్ వాళ్ళు కూడా మన బోర్డ్స్ వైపు పెట్టుకుంటూ ఉంటారు, అక్కడ బతకలేక సరిగ్గా. అలాంటిది బెంగళూరు బోర్డు కూడా ఈసారి పోటీల నుంచి బయటకు వెళ్ళిపోయింది. అంటే ఇంక ఈ 2 బోర్డుల మీద ఇక కుప్పలుగా పడతారనమాట. ఓకేనా. అది ట్రాక్ మెయింటైనర్ పోస్టులే ఉన్నాయి. ఇదిగోండి ఇక పోస్టులు ఏమీ లేవు చెప్పుకోదగ్గాయి. ఒక పోస్ట్ ఉంది CNW. ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి అసలు పోస్టులే లేవు. ఎస్టీ వాళ్ళకి పాయింట్స్ మ్యాన్ లేదు, చూసారా ఇక్కడ 0. ఎస్టీ పాయింట్స్ మ్యాన్. CNWకి ఈడబ్ల్యూఎస్కి పోస్టే లేదు. కేవలం 4 కేటగిరీస్ మాత్రమే ఉన్నాయి. చాలా తేడా పడింది ఈసారి బెంగళూరు. జబల్పూర్లో 11 కేటగిరీస్ ఇచ్చాడు మొత్తం. ఇదిగోండి ఇక్కడ ట్రాక్ మెయింటైనర్, కాస్త పాయింట్స్ మ్యాన్ కూడా కనపడుతున్నాయి జబల్పూర్లో. నెక్స్ట్ అసిస్టెంట్ టీఆర్డీ కూడా పర్లా, ఇది కూడా పర్లా. కాస్త ట్రాక్ మెయింటైనర్, అసిస్టెంట్ ఎస్ఎన్టీ, టీఆర్డీ, పాయింట్స్ మ్యాన్ కాస్త కనపడుతున్నాయి. టోటల్గా చూస్తే ఇవన్నమాట పోస్టులు. జబల్పూర్ నయం. నెక్స్ట్ భువనేశ్వర్లో ట్రాక్ మెయింటైనర్ ఇవి కాస్త ఎక్కువ ఉన్నాయి, కాస్త పాయింట్స్ మ్యాన్ ఇవి ఉన్నాయి. ఇక చూస్తే టోటల్ 163 ఉన్నాయి పాయింట్స్ మ్యాన్, 400 ఏమో ట్రాక్ మెయింటైనర్ ఉన్నాయి టోటల్ పోస్టులుగా చూస్తే. ఓకేనా. ఎక్కడ చూసినా ట్రాక్ మెయింటైనర్ పోస్టులు ఎక్కువ ఉంటాయి, ఎందుకంటే అవి ఎక్కువ చేయలేక మానేస్తూ ఉంటారు. ఇగో ట్రాక్ మెయింటైనర్, ఇదిగోండి కాస్త పాయింట్స్ మ్యాన్. ఇక ఇక్కడ చూస్తే టోటల్ పోస్టులు ఇవన్నమాట. అంటే కాంపిటీషన్ మధ్య మొత్తం యాడ్ ఉండిద్ది, ట్రాక్ మెయింటైనర్కి పాయింట్స్ మ్యాన్కి ఉండిద్ది.
రేపు అప్లికేషన్ పెట్టుకున్నాడు కూడా ఏం చేస్తాడు, పాయింట్స్ పైన ఫస్ట్లో పెడతాడు, మధ్యలో ఇవన్నీ ఎత్తాడు, చివరిలో ట్రాక్ మెయింటైన్ ఎత్తాడు. ఇంక సెక్షన్ ఇదే, అప్లికేషన్ పెట్టుకునేటప్పుడు ఏ కేటగిరీస్ ముందేయాలి, ఏం వేసేదే ఉంది, పాయింట్స్ పైన కేటగిరీ పైన పెట్టు, ట్రాక్ మెయింటైన్ కేటగిరీ కింద పెట్టు, మధ్యలో నీకేమున్నాయో అవి పెట్టుకుంటూ రావడమే, అంతే. ఎవరైనా చేసే పని అదే. న్యూఢిల్లీ చూడండి, గట్టిగా కనపడుతాయి నెంబర్లు. ఈసారి న్యూఢిల్లీలో ఏ ప్రభుత్వం ఉంది, అది అందుకని చక్కగా వచ్చినాయి అన్నమాట. ప్లాన్డ్గా చేసుకొని, బ్రిడ్జ్ ఎక్కువ ఉన్నాయి, వ్యాగన్ ఎక్కువ ఉంది, 11 కేటగిరీలు, ఇది పర్లేదు, ఇది పర్లా, ఇక్కడ పర్లా, చాలా కేటగిరీలు వచ్చినాయి. టోటల్గా చూసినా సరే ఇదిగో పాయింట్స్ పైన 524 కనపడుతున్నాయి. చక్కగా బాగా ఢిల్లీకి మాత్రం ఈసారి బాగా వచ్చినాయి పండగ. ఈ ఉత్తరప్రదేశ్లో వాళ్ళందరూ ఢిల్లీకే పెట్టుకుంటారు. చెన్నై సంగతి ఏంది, చెన్నై కూడా అంతే. ఇదిగోండి 241 ఉన్నాయి పాయింట్స్ పైన పోస్టులు, 550 ట్రాక్ మెయింటైనర్. దాంట్లో బీసీకి కేవలం 55 మాత్రమే ఉన్నాయి. ఓకేనా, కేవలం 55. ఎస్టీకి 20, ఎస్సీకి 35, జనరల్ 111. అది పాయింట్స్ మ్యాన్ సంగతి. ఇక నెక్స్ట్ గోరఖ్పూర్ సంగతి ఇదిగోండి, టోటల్ కేటగిరీ ఇది. ఇక్కడ చూస్తే ఇది పాయింట్స్ మ్యాన్, ట్రాక్ మెయింటైనర్. మిగతా అన్ని చిన్న చిన్న నెంబర్స్ కాబట్టి నేను ఎక్కువ మాట్లాడట్లేదు. మీరు చూడండి, మీకు ఏది కావాలి, మీరు ఎటు వెళ్తున్నారు, మీకు ఏది పాసిబుల్ అయితే వాటిని చూసి జాగ్రత్తగా పెట్టుకోండి. మీకు అనాలిసిస్ చూపించాలి కాబట్టి చూపిస్తున్నాను నేను. ఇదిగో అసలు గువాహటీలో పాయింట్స్ మ్యానే లేదు, గువాహటీ బోర్డుకి పాయింట్స్ మ్యానే లేదు, కేవలం 8 కేటగిరీసే ఇచ్చాడు. బెంగళూరుకి 4, దాని తర్వాత ఇక్కడ గువాహటీ 8 కేటగిరీస్ ఉన్నాయి. ఓకేనా, కాస్త అసిస్టెంట్ ఎస్ఎన్టీ ఉన్నాయి. ఇక్కడ చూసుకుంటే ఇంక ఇవన్నమాట, అన్నీ 100 లోపు 50 దగ్గర. నెక్స్ట్ మెట్రో కలకత్తా కింద ఉన్నాయి. ఎస్, పాయింట్స్ మ్యాన్ ఇక్కడ ఉందిలే, సారీ పాయింట్స్ మ్యాన్ లేదని రాశాను, కింద పేజీ ఉంది చూడలేదు. ఇదిగోండి పాయింట్స్ మ్యాన్ 500 ఉన్నాయి, గువాహటీ 500 ఉన్నాయి, గువాహటీ సెక్షన్. నెక్స్ట్ మెట్రో కోల్కత్తా ఎన్ని ఉన్నాయి, పాయింట్స్ మ్యాన్ 11 కేటగిరీలు ఇస్తాడు, పాయింట్స్ మ్యాన్ 280 ఉంది. ట్రాక్ మెయింటైనర్ ఏంటి చాలా తక్కువ ఉన్నాయి, ఇక్కడ చాలా తక్కువ ఉన్నాయి. ఓకేనా, ఎస్ఎన్టీ కూడా చాలా ఎక్కువే ఉన్నాయి కోల్కత్తాలో. నెక్స్ట్ ముంబై, సెంట్రల్ రైల్వే ముంబై 8 కేటగిరీస్ కింద ఉన్నట్టున్నాయిగా, ఇచ్చాడులే. ఇవ్వండి పాయింట్స్ మ్యాన్ 553, ట్రాక్ మెయింటైనర్ ఏమో 687 వరకు ఉన్నాయి. ఇవి టోటల్ అనమాట, పర్లేదు. నెక్స్ట్ హాజీపూర్ 6 కేటగిరీస్ ఇచ్చాడు, అది కూడా చాలా తక్కువే. పాయింట్స్ మ్యాన్ ఉందా, ఎస్ కింద ఉంది, ఇదిగోండి 25. కోల్కత్తా, ఎస్ ఇది మనకు కావాల్సింది. సికింద్రాబాద్ 10 కేటగిరీలు ఇచ్చాడు మొత్తం, లాస్ట్ మందే 10 కేటగిరీల్లో 653 టోటల్ పోస్టులు ఉన్నాయి ట్రాక్ మెయింటైనర్కి. పాయింట్స్ మ్యాన్కి 128 పోస్టులు మాత్రమే ఉన్నాయి. సో ఎస్సీ వాళ్ళు 18 మంది, ఎస్టీకి 12, ఓబీసీ 29. సో ఓబీసీ క్యాండిడేట్ అయితే 29 తీసుకో, ఆ పైన 57 కలుపుకో. ఇది నువ్వు టోటల్గా పోటీ అనమాట. ఈ జనరల్ నీ కేటగిరీ 57, 29. అదే ఎస్సీ వాళ్ళు అనుకోండి 57, 18 కలుపుకో, 57, 12 ఎస్టీ, 57, 12 ఎస్టీ. ఎస్టీకి ఈడబ్ల్యూఎస్కి సమానంగా ఉన్నాయి. ఇది పోటీ. ఇక అసలు ఎస్టెంట్ బ్రిడ్జ్ అయితే చూడండి 0, ముగ్గురికి పోస్టులే లేవు. ఇక్కడ ఓబీసీ వాళ్ళకి 6 పోస్టులు ఉన్నాయి, సిఎన్డబ్ల్యూ 3 పోస్టులు ఉన్నాయి, ఎలక్ట్రికల్, టేల్ అండ్ ఏసీ 6 పోస్టులు. అసలు ఇక్కడికైతే అన్నీ ఒకటే ఉన్నాయి. ఎస్సీ వాళ్ళకి 1, ఈడబ్ల్యూఎస్కి 1, ఇక్కడ 1, ఇన్ని ఒకటిలో ఉన్నాయి చూడండి. సో పోస్టులు అయితే చాలా తక్కువ ఉన్నాయి. కాబట్టి చూసి అనుగుణంగా ఉన్న వాటిని, ఏ బోర్డు అయితే బాగుంటుందో వాటిని సెలెక్ట్ చేసి పెట్టుకోండి. సో ఇదన్నమాట విషయం. ఓకేనా, సో క్లియర్ కట్గా మీకు అర్థమైంది అనుకుంటున్నాను, ఒక రఫ్ ఐడియా. సో ఎక్కువ పాయింట్స్ మీకు ఆల్రెడీ తెలుసు, చాలామంది పెట్టిన వాళ్ళు ఉన్నారు. కాబట్టి అప్లికేషన్ పెట్టే టైంకి క్యాస్ట్ సర్టిఫికేట్ డీటెయిల్స్, మీ పేర్లు జాగ్రత్తగా చూసుకోండి. క్యాస్ట్ సర్టిఫికేట్ కూడా మీరు మొత్తం ఎంటర్ చేసినప్పుడు
ఎప్పుడు మీరు తీసుకున్నారు అనే దాని దగ్గర 6 నెలల్లో 7 నెలల్లో 8 నెలల్లో ఇస్తాడు, లేదా సంవత్సరమైనా ఇస్తాడు. వాడు ఇచ్చిన డేట్ కన్నా దూరంగా ఉంటే తప్పు డేట్ పెట్టి అప్లై చేయొద్దు. డేటు బయటకు వెళ్ళి కొత్త సర్టిఫికేట్ తీసుకొని ఉన్న డేటే అప్లోడ్ చేయండి. వెరిఫికేషన్ టైంలో చేసుకుందాంలే అని చెప్పి తెలివి మీరి డేట్ తప్పు పెట్టి అప్లోడ్ చేస్తున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. ఆ తప్పు చేయొద్దు. ఓకేనా? ఫోటోగ్రఫీ దగ్గర, లైవ్ ఫోటో దగ్గర, పీడిఎఫ్ల దగ్గర, పిక్సెల్స్ దగ్గర జాగ్రత్తగా ఉండండి. క్వాలిటీ లేకుండా అప్లోడ్ చేస్తే మీకే ఇబ్బంది, రిజెక్షన్ జరిగిద్ది. సో పోస్టులు తక్కువ ఉన్నాయి, కాంపిటీషన్ ఎక్కువ ఉంది. ఇలాంటి సమయంలో పెట్టి ప్రిపేర్ అయ్యే చివరిలో మీ హాల్ టికెట్ రాలేదనుకోండి, ఇబ్బంది పడతారు. కాబట్టి జాగ్రత్తలు, ప్రికాషన్స్ ముందే తీసుకుంటే నీకు అప్పుడు ప్రాబ్లం ఉండదు. ఓకేనా? సో ఇక్కడితో వీడియో ఫినిష్ చేస్తున్నాను. సో ఇది గ్రూప్ డి నోటిఫికేషన్ 21,997. సో ఏ బోర్డు నచ్చిందో చూసుకొని దాని తగ్గట్టుగా పెట్టుకోండి. ఇక మంచి చెడ్డ, గుడ్డు బ్యాడ్ బోర్డులు ఏమి ఉండవు. ఇక పోస్టులు అన్నీ తక్కువే ఉన్నాయి. సో ఏది పెట్టుకోగలిగితే అది పెట్టుకొని ప్రిపేర్ అవటమే. సో ఉన్నది ఇది పరిస్థితి. దాన్ని తగ్గట్టుగా ఫిక్స్ అయ్యి ఒక నిర్ణయం తీసుకోండి. బాయ్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.